India, welcome to Money News. ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన గతంలో ఒక రాజకీయ నీతిజ్ఞుడు మరియు ఎన్నో పదవులు అలంకరించినాడు. ఎన్నో ఉన్నత చదువులు చదివి ఆర్థిక రంగంలో ఎంతో కృషి చేసినాడు. ముఖ్యంగా ఆయన ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసినారు. ఆ తర్వాత కాలంలో పివి నరసింహారావు గారి సారథ్యంలో అతనిని మెచ్చుకొని ఆర్థిక మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఆనాడు అప్పటి పరిస్థితి చూస్తే భారతదేశం ఆర్థికంగా చాలా నష్టపోయి ఉండే. ఆర్థిక రంగాన్ని కూడబెట్టేటందుకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి మన్మోహన్ సింగ్ గారు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినారు. అటువంటి ఆర్థిక సంస్కరణలు చేయడం వల్లనే ఈనాడు భారతదేశం ఒక అభివృద్ధి పదంలోకి వచ్చింది. అది ఆ గుర్తింపు చూసే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెకు ప్రధానమంత్రి కావాలని అందరూ కోరిక ఉన్నప్పుడు కూడా దేశం బాగుపడాలని, ఆర్థిక రాజకీయ నీతిజ్ఞుడు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని, అటువంటి అర్హతలు మన్మోహన్ సింగ్ గారికే ఉన్నాయని గుర్తించి ఆయనకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టింది. అది ఎంతో గొప్ప విషయం. అప్పటి నుండి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో సంస్కరణల ద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది. దాని గురించి ఇవాళ మండల కమిటీ తరఫున మేమందరం జోహార్లు అర్పిస్తున్నాము, నివాళులు అర్పిస్తున్నాము. జై మన్మోహన్ సింగ్, జై మన్మోహన్ సింగ్, జోహార్.